ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ఉదయకాల సమయమున మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడయుండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ప్రియులారా, మనకు బాగా పరిచయమైనటువంటి ఒక వచనాన్ని మనం చదువుకుందామండి. 34వ కీర్తన 10వ వచనం సెలవిస్తుంది, యెహోవాను వెతుకు వారికి ఏ మేలు కొదువై ఉండదు అనేటువంటి మాటను మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నన్ను వెతుకుతున్నావు కాబట్టి నీకు ఏ మేలు కొదువై ఉండదు అనేటువంటి మంచి మాటను యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఎవరికి కొదువు ఉంటుంది? ఎవరైతే దేవుడితో ఉంటారో, యేసయ్యతో ఉంటారో వారికి కొదువే ఉండదు. కానీ ఎవరికి ఉంటుంది కొదువ? ఎవరైతే యేసయ్యను వదిలి దూరంగా వెళ్ళిపోతారో ప్రియులారా, వారికి కొదువు ఉంటుంది, కొదువు వస్తుంది అని చెప్పి పరిశుద్ధ గ్రంథం మనతో సెలవిస్తుంది. ప్రియులారా, ఇప్పుడు లూకా సువార్తలో ఉన్నటువంటి ఒక సంఘటన మనం ధ్యానించుకోబోతున్నామండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసయ్య మూడు ఉపమానాల గురించి ఉపమానాలు ఆయన చెప్తున్నాడు. మొట్టమొదటిగా తప్పిపోయిన గొర్రెపిల్ల, రెండవదిగా కనిపించకుండా పోయినటువంటి ఆ యొక్క వెండి నాణ్యము, మూడవదిగా తప్పిపోయినటువంటి కుమారుడు, తన తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి కుమారుని గురించి మనము చూస్తున్నాం. మూడు విధాలైన ఉపమానాల గురించి మనం నేర్చుకుంటున్నాం అక్కడ. ప్రియులారా, ఇందులో ఈ యొక్క లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి తప్పిపోయిన కుమారుని గురించి పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతుంది. ప్రియులారా, ఆ తప్పిపోయిన కుమారుడు తన యొక్క చిన్న కుమారుడు తన యొక్క తండ్రి ఇంటిలో ముద్దు బిడ్డగా ఉన్నాడు, ఆయన ఒక యజమానుడిగా ఉన్నాడు. ప్రియులారా, అతడు ఆలోచించుంటాడు, ఒకవేళ నా తండ్రి నా సంతోషానికి కొంచెం అడ్డుబండగా ఉన్నాడు అని చెప్పి. ఒకవేళ స్నేహితులని ఉంటారేమో, రే మీ నాన్న అని చెప్పి నాన్న కంట్రోల్లోనే ఎందుకురా ఉంటాం, మేము ఎంత సంతోషంగా ఉన్నాము, మేము ఇష్టపడి చేస్తున్నాము, మాకు ఇష్టం వచ్చింది చేస్తున్నాము, మమ్మల్ని కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేరని చెప్పి ఒకవేళ స్నేహితులు అని ఉంటారో ఏమో తెలియదండి. కాబట్టి అతడు తండ్రి దగ్గరకు వచ్చి అంటున్నాడు, తండ్రి, నా యొక్క భాగాన్ని, ఆస్తిలో నాకు రావాల్సినటువంటి భాగాన్ని నాకు ఇవ్వు అని అంటున్నాడు. తన యొక్క భాగాన్ని తీసుకుని తండ్రి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాడు అండి. తండ్రి ఇంటిలో అతడు ఉన్నంత వరకు అతనికి ఏ యొక్క కొదువ లేదు. తండ్రి నుండి ఎప్పుడు అతడు దూరంగా వెళ్ళిపోయాడో తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి అంతా కూడా ఖర్చు అయిపోయింది. అది తీరిపోయిన తర్వాత ప్రియులారా, అతడి జీవితంలో కొరత వచ్చేస్తుంది, కష్టాలు వచ్చేస్తున్నాయి. ఇంతవరకు యజమానుడిగా ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు పని కొరకు, డబ్బు సంపాదించాలి, దానికి ఏ మార్గము, ఎక్కడన్నా పనికి వెళ్ళాలి. ఇప్పుడు ఉద్యోగాన్ని ఎతుకులాడుతున్నాడు. ప్రియులారా, మంచి ఒక ఉద్యోగం దొరకలేదు. చివరికి పందులు మేసేటువంటి ఉద్యోగం దొరికిందండి. ఆ పందులు మేసేటువంటి స్థలంలో కూడా ఆ పందులు తినేటువంటి పొట్టుతో తనకు కడుపు నింపుకోవడానికి ఆయన ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే మంచి భోజనం లేదు అతనికి. కానీ ఆ పొట్టు కూడా, పందులు తినేటువంటి పొట్టు కూడా చివరికి అతనికి ఎవరు కూడా ఇవ్వలేదు. అప్పుడు అనుకుంటున్నాడు, అతనికి బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి ఇంట్లో ఎంతోమంది కూలి పని వారికి సంతృప్తి అయినటువంటి ఆహారం ఉంది, నేను ఇక్కడ ఆకలిలో చచ్చిపోతున్నానని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. నేను ఇక మీద కూడా నా తండ్రి నుంచి నేను దూరంగా ఉండను, నేను నా తండ్రి దగ్గరికి వెళుతాను, తండ్రి నన్ను క్షమించు, నీ కుమారుని అని చెప్పి చెప్పబడ్డానికి నాకు అర్హత లేదు, నీ కూలి పని వారిలో ఒకరుగా నన్ను ఉంచుకో అని చెప్పి నేను అంటానని చెప్పి తన తండ్రి దగ్గరకు వస్తున్నాడు. కానీ తండ్రి అతన్ని కూలి పనివాడిగా, దాసుడిగా ఉంచుకోలేదు, మళ్ళీ కూడా కుమారుడిగానే చేర్చుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు యేసయ్యలో ఉన్నప్పుడు నీ జీవితం ఎంత సమాధానంగా ఉన్నది. నువ్వు యేసయ్యతో ఉన్నప్పుడు నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉన్నది. ఈరోజు కొంతమంది మనుషుల యొక్క మాటలు విని కొన్నిసార్లు నువ్వు బిజీగా, నా యొక్క ఉద్యోగం ఉందని చెప్పి ఉద్యోగాన్ని పట్టుకొని నువ్వు యేసయ్యను వదిలిపెట్టి నీ సంతోషాన్ని కోల్పోయినావేమో, నీ యొక్క సంతృప్తిని కోల్పోయినావేమో. యేసయ్య అంటున్నాడు, మళ్ళీ నా దగ్గరకు రా, నువ్వు నన్ను వెతికినప్పుడు నీకు ఏ మేలు కొదవపడదని చెప్పి యేసయ్య అంటున్నాడు. నువ్వు ఏ మేళ్ళంతా నువ్వు కోల్పోయి ఉన్నావో ఆ మేళ్ళు, ఆ ఆశీర్వాదాలు మళ్ళీ నీకు ఇచ్చి యేసయ్యని దీవించడానికి ఆయన సమర్థుడై ఉంటున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెహోవాను వెతుకు వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదన్న మాట ప్రకారం తండ్రి, మీ బిడ్డల యొక్క జీవితంలో తండ్రి యేసయ్య ఉన్నటువంటి ప్రతి ఒక్క కొదువలు కూడా తండ్రి సంతృప్తిగా మారునుగా కానీ ప్రార్థిస్తున్నాను. తన యొక్క చిన్న కుమారుడు ఎలాగైతే తన తండ్రి ఇంట్లో ఉన్నంత వరకు కొదువ లేకుండా ఉన్నాడో తండ్రి యేసయ్య, అలాగా మా జీవితంలో కూడా తండ్రి ఎప్పుడు నీతో ఉండి తండ్రి మా జీవితంలో సంతృప్తిగా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించిన కృప దయచేయండి తండ్రి. ఒకవేళ తండ్రి యేసయ్య కొన్ని వాళ్ళ యొక్క సందర్భాలను బట్టి మీ బిడ్డల తండ్రి నీ నుంచి దూరంగా తండ్రి యేసయ్య జీవించే ఉండొచ్చు తండ్రి. నీ నుంచి దూరంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని నీ వైపు లాక్కోమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీ దగ్గర చేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్య స్తోత్రం, నీ యొక్క ప్రేమతో తండ్రి యేసయ్య వారి యొక్క కొరతలన్నింటిని మార్చండి తండ్రి. ఈరోజంతా కూడా
తండ్రి మా సహోదర సహోదరులు చేసేటువంటి అన్ని విషయాల్లో తండ్రి మీ హస్తం వారికి తోడయండి, వారికి జయాన్ని కలుగజేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.